అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మనం ఈరోజు మాట్లాడుకునే ఒక మహా వ్యక్తి, అమ్మ, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి గురించి. ఈవిడి తూర్పుగోదావరి జిల్లా మండపేటలో భవానీ శంకర్ నరసమ్మలకి 1841లో పుట్టారు. ఈవిడ ఎలాంటి వారంటే, ఆస్తులు కరిగిపోయిన దీనస్థితిలో ఉన్న, ఆకలి అంటే వెనతిరగకుండా అప్పటికప్పుడే వండి పెట్టే మనస్తత్వం ఉన్న మహాద్వీశాలు. మహా ఇంకా ఆవిడికి ఏమి అన్నా నాకు రావట్లేదు, ఏ విధంగా చెప్పినా ఆవిడకి తక్కువే. ఉదాహరణకి ఆవిడ ఒకసారి గుళ్ళోకి వెళ్దామని బయలుదేరిందంట. బయలుదేరితే పెళ్ళికి వెళ్ళే బృందం ఆ దారిలోనే పెళ్ళికి వెళ్తుంటే, 1941లో కదా, నడిచి వెళ్తూ ఉంటే ఈవేళ భోజనాలు ఎక్కడ అనుకుంటే వాళ్ళే మాట్లాడుకుంటున్నారంటే, ఇవాళ డొక్కా సీతమ్మ గారింటికి వెళ్ళి భోజనం చేద్దాం, ఆవిడైతే పెడతారని చెప్పి ఆవిడ గుడికి వెళ్ళటం మానేసి ఇంటికి వచ్చి వాళ్ళు వచ్చేలోపు భోజనం రెడీ చేసి పెట్టి వాళ్ళు వచ్చేటప్పటికి పెట్టిందంట. అంత గొప్ప మనస్తత్వం ఉన్న మహానుభావురాలు. ఇంకా ఆవిడ గురించి ఏం చెప్పినా తక్కువే. ఈ రోజుల్లో ఎంతమంది పెడుతున్నారు? బయట ఎవరన్నా వస్తే అన్నం కాదు కదా, 5 రూపాయలు డబ్బులు కూడా వేసే పరిస్థితి లేదు. కానీ ఆ మహామాతకి నివాళులు అర్పిస్తూ, ఆ మహామాత పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరు పెట్టింది. ఇది చాలా వండర్ఫుల్ ఐడియా. బట్ దీంట్లో పవన్ కళ్యాణ్ ఆలోచన ఉంది. అన్నా క్యాంటీన్లే కాదు, డొక్కా సీతమ్మ లాంటి మహామహురాలు పేరు కూడా పెట్టాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగారు. దానికి లోకేష్, విద్యాశాఖ మంత్రి ఆయనే కాబట్టి, దానికి లోకేష్ స్పందిస్తూ, అన్నా క్యాంటీన్లు వేరన్నా, ఒక మంచి పథకం పెడదాం, అదే మధ్యాహ్న భోజన పథకం, శాశ్వతంగా ఉండిపోద్ది, మళ్ళీ మార్పులు చేర్పులు లేకుండాను అని చెప్పి మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి ఇచ్చేది. చాలా ఉత్తమమైన పథకం ఇది. హ్యాట్సాప్ టు పవన్ కళ్యాణ్, హ్యాట్సాప్ టు లోకేష్. ఎందుకంటే హ్యాట్సాప్, ఈ రోజుల్లో జగనన్న గోరుముద్ద, జగనన్న అదని, జగనన్న ఇదని, వైఎస్ఆర్ ఇదని, వైఎస్ఆర్ అదని, చంద్రన్నని అదని ఇదని పెట్టే రోజులు ఇవి. గవర్నమెంట్ డబ్బు అంటే మన డబ్బుతోటే పథకాలు ఉంటాయి, మన డబ్బుతోటే పథకాలు పెడతారు. కానీ పేర్లు మాత్రం ప్రైవేట్గా వాళ్ళ నేమ్లు ప్రమోట్ చేసుకుంటున్నారు. నిజమైన సేవా తత్పరుల పేర్లు ఎక్కడి నుంచైనా మొదలుపెట్టి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.